దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనలు 50వ సంకీర్తన 14వ వచనం మాత్రమే చదువుకుందాం. దేవునికి స్తుతియాగము చేయుము, మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించుము. దేవుడి కొద్ది వాక్యమును దీవించారు. స్త్రీల ఆరాధన కార్యక్రమంకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగాన్ని మనం చదువుకున్నాం. మన యొక్క అంశం వచ్చేసి మ్రొక్కుబడి చెల్లించుచూ ఉంటివా, మ్రొక్కుబడి చెల్లించుచూ ఉంటివా అనే అంశం మీద కొద్ది నిమిషాలు మాత్రమే దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందామండి. మ్రొక్కుబడి అంటే కానుక, ఇంకా అర్పణ, ఇంకా సమర్పించుట, ఏదో ఒకటి దేవునికి ఇచ్చుట అనే అర్థం. సరే, ఈ యొక్క కీర్తన నుంచి మనం నేర్చుకున్నది ఏమిటంటే, ఈ కీర్తన ఎవరు రాశారు అంటే ఆసాపు గారు ఈ కీర్తనను రచించినట్లు మనం చూస్తాము. అయితే ఈ కీర్తనలో మన భక్తి జీవితం దేవునికి అంగీకారంగా ఉండాలని, మనము అర్పించే అర్పణ యోగ్యమైనదిగా ఉండాలని ఈ కీర్తన నుండి మనము నేర్చుకోవచ్చు. మన భక్తి జీవితాన్ని, మన భక్తి జీవితములో నుండి మనము అర్పించే అర్పణ యోగ్యమైనదిగా ఉండాలని ఈ కీర్తన నుండి మనము నేర్చుకోవచ్చు. అయితే ఈ కీర్తనలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఎందుకు ఈ కీర్తనను మనము జ్ఞాపకం చేసుకున్నాము అంటే, చాలామంది మొక్కుబడి చేసుకుంటామా లేదండి? నాకు ఆరోగ్యం బాగైతే ప్రభువా నేను ఇది అర్పిస్తానయ్యా, నేను ఈ కానుక అర్పిస్తానయ్యా, నేను ఈ అర్పణ అర్పిస్తానయ్యా అని దేవునికి మనము మొక్కుబడి చేసుకుంటుంటాం కదా. నాకు విజయాన్ని ఇస్తే నేను నీకు అర్పిస్తానయ్యా, ఏదో ఒకటి కానుక ఇస్తానయ్యా అని దేవుడు. నా జీవితంలో మేలు చేస్తే, నా జీవితంలో చక్కటి గర్భఫలం ఇస్తే, నా జీవితంలో నువ్వు గొప్ప ఆశ్చర్య కార్యములు జరిగిస్తే నేను నీకు ఇది ఇస్తానయ్యా, ఇది చేస్తానయ్యా మొక్కుబడి చేసుకుంటాం. కానీ మనం ఏం చేస్తూ ఉన్నామంటే, మొక్కుబడి చేయటం మంచిదే, కానీ అర్పించలేనటువంటి స్థితిలో ఉంటున్నాం, మొక్కుబడి చెల్లించలేనటువంటి స్థితిలో ఉంటున్నాం. అందుకోసమే ఈ కీర్తనలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందామండి. చదవండి. దేవునికి స్తుతియాగము చేయుము, మహోన్నతునికి మొక్కుబడులు చెల్లించుము. చాలండి. దేవునికి ఏం చేయాలంట? స్తుతియాగము చేయాలంట, మహోన్నతునికి మొక్కుబడులు చెల్లించాలంట. మరి దేవునికి ఏదో ఒకటి అర్పించదని మాట ఇచ్చుటను లేక ప్రమాణము చేయుటను మొక్కుబడి అని చెప్పొచ్చు. ఇది చేస్తాం, మొక్కుబడి చేసుకుంటుంటామా లేదండి? ప్రభువా నా జీవితంలో మంచి ఆరోగ్యాన్ని ఇస్తే నేను నీకు ఇది మొక్కుబడి చెల్లిస్తానయ్యా, ప్రమాణం చేస్తుంటాం దేవుని సన్నిధానంలో. ఈనాడు చాలా మంది మొక్కుబడులను దేవునికి చెల్లించలేక దేవుని శాపమునకు గురయ్యే వారిగా ఉంటున్నారు. అందుకోసమే ఆ విధముగా మనము ఉండకుండా మనము జాగ్రత్త పడేవారిగా ఉండాలి. ఏదైతే నువ్వు మొక్కుబడి చేసుకుంటావో ఆ మొక్కుబడిని నీవు చెల్లించే కుమార్తెగా, కుమారుడిగా ఉండాలి. నిజంగా మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒకసారి న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 30వ వచనం నుంచి ఒకసారి చదువుకుందామండి. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 30వ వచనం కానుంచి ఒక్కసారి చదవండి. అప్పుడు యెఫ్తా యెహోవాకు మొక్కుకొనెను. ఎట్లనగా, నీవు నా చేతికి
అమోనీయులను నిశ్చయముగా అప్పగించిన ఎడల నేను అమోనీయుల యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. మరియు దహన బలిగా దాన్ని అర్పించదనని. అప్పుడు యెఫ్తా అమోనీయులతో యుద్ధము చేయుటకు వారి యొద్దకు సాగిపోయినప్పుడు యెహోవా అతని చేతికి అప్పగించెను. కనుక అతడు వారిని అనగా అరోయేరు మొదలుకొని మిన్నీతునకు వచ్చే వరకు అబేల్కురామి వరకును 20 పట్టణముల వారిని నిశేషముగా హతము చేసెను. అట్లు అమోనీయులు ఇశ్రాయేలు ఎదుట నిలవకుండా అణిచివేయబడిరి. యెఫ్తా మిస్పాలోనున్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబురతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతన్ని ఎదుర్కొనెను. ఆమె గాక అతనికి మగ సంతానము కాని ఆడ సంతానమే గాని లేదు. కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలు చింపుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగచేసితివి. నీవు నన్ను తల్లడింప చేయు వారిలో ఒకటివై ఉన్నావు. నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను కనుక వెనుక తీయని లేననగా ఆమె, నా తండ్రి, యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా? నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయుము. యెహోవా నీ శత్రువులైన అమోనీయుల మీద పగ తీర్చుకొని ఉన్నాడని అతనితో అనెను. మరియు ఆమె నా కొరకు చేయవలసినది ఏదనగా 2 నెలల వరకు నన్ను విడువుము. నేను నా చెలికత్తెలు పోయి కొండ మీద ఉండి నా కన్యత్వమును గూర్చి ప్రలాపించదనని తండ్రితో చెప్పగా అతడు పొమ్మని చెప్పి 2 నెలల వరకు ఆమెను పోనిచ్చెను. కనుక ఆమె తన చెలికత్తెలతో కూడా పోయి కొండ మీద తన కన్యత్వమును గూర్చి ప్రలాపించెను. చాలమ్మా, ఈ చదువున్న లేఖనములలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ ఎవరు కనపడుతున్నారండి? ఎవరు కనపడుతున్నారు? యెఫ్తా కనపడుతున్నాడు. యెఫ్తా ఏమని మొక్కుబడి చేసుకున్నాడండి? అమోనీయుల మీద యుద్ధానికి వెళ్తున్నాను, ఆ యుద్ధంలో నేను గెలిచి వస్తే నా ఇంటి ద్వారంలో ఏదైతే ముందుగా వస్తుందో దాన్ని నేను నీకు అర్పించదను అని దేవునికి ప్రమాణం చేసి ఉన్నాడండి. అమోనీయుల మీద యుద్ధాన్ని జయించాడు. చక్కటి విజయాన్ని పొందుకొని తిరిగి తంబురతోనూ నాట్యముతోనూ ఇంటికి వస్తున్నాడండి. ఇంటికి వస్తున్నాడు, తన కుమార్తె రాదు అనుకుంటాడు కదా. ఏదో ఒకటి వస్తుందిలే, తన పనివారు వస్తారులే, లేకపోతే ఏదో ఒకటి వస్తుంది అని తను ఎంతగానో అనుకొని ఆ ప్రమాణం చేసి ఉండవచ్చు. కానీ లేక ఒక కుమార్తెనే ఉందండి. మగ సంతానమేమీ లేదు, ఆడ సంతానమే కానీ లేదు. ఆ కుమార్తెను ఆమె ఏం చేసింది అంటే తన తండ్రి విజయోత్సవముతో వస్తుండగా చూసి పరిగెత్తుకొని పోయింది. ఎవరైతే ద్వారబంధములో మొదటిగా వస్తారో వారిని నేను నీకు అర్పించదనని మొక్కుకున్నాడండి. మొక్కుకొని ఏం చేశాడండి? అర్పించాడా? ఎంతో వేదన చెందాడు ఫస్ట్. అక్కడే మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒకసారి చదవండి. అక్కడ 36వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 35వ వచనాన్ని చదవండి. కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలు చింపుకొని, ఆమె మొదటిగా వచ్చిందండి తన ద్వారబంధముల నుండి వచ్చి తన తండ్రి ఏం చేస్తున్నాడు? మొక్కుబడి చేసుకున్నాడు. నీ దేవునికి నేను మాట ఇచ్చి ఉన్నాను, మరి ద్వారబంధంలో ఏదైతే మొదటిగా వస్తుందో దాన్ని నేను అర్పిస్తానని మొక్కుబడి చేసుకున్నాను. లేక నువ్వు వచ్చావు అని ఎంతగానో వేధిస్తూ ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు అక్కడ? కాబట్టి అతడు ఆమెను చూసి తన బట్టలు చింపుకుంటున్నాడంట. ఎంత వేదన ఉంటుందో ఒకసారి చూడండి.
నువ్వు నా కుమార్తెవు, నేను విజయంతో వచ్చాను, మనం సంతోషంగా ఉండాలని ఎంతగానో ఆశలు నింటాయి, కలలు నింటాడు. కానీ ఆ కుమార్తె ఒక్కగానొక కుమార్తె తన ద్వారబంధంలో నుంచి రాగా, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగదీసి ఉన్నావు, నీవు నన్ను ఈ విజయం కన్నా సంతోషం కన్నా కూడా నన్ను ఎంతగానో నువ్వు కృంగదీసి ఉన్నావు, దుఃఖంలో పడివేసి ఉన్నావు అని తన కుమార్తెతో చెప్తున్నాడు. చదవమ్మా. నీవు నన్ను తల్లడింప చేయు వారిలో ఒకటివై ఉన్నావు, నన్ను ఎంతగానో తల్లడిల్లు చేసేలో ఒకటివై ఉన్నావు కనుక వెనక తీయలేననగా అని చెప్తున్నాను. నేను ఇచ్చిన ప్రమాణాన్ని వెనక్కి తీసుకోలేనని చెప్తున్నాడు. ఆమె కూడా తన తండ్రి యొక్క ప్రమాణానికి ఎంతగానో విధేయత చూపినట్లు మనం చూస్తున్నామండి. నిజంగా అక్కడ అంటున్నాడు, ఆమె నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా. ఆమె ఏమంటుంది? నువ్వు యెహోవాకు మాట ఇచ్చి ఉన్నావా? సరే, నీ మాట చొప్పునే జరగని ఉంటుంది. ఈనాడు కుమారులు ఉన్నారండి. నేను దేవునికి ప్రమాణం చేసి ఉన్నారా, నా బిడ్డలు దేవుని సన్నిధానానికి వస్తారు అంటే, నేను రాను, నా సమయం వచ్చినప్పుడు నేను వస్తా అంటారు కదా. కానీ ఇక్కడ తన కుమార్తె, నువ్వు దేవునికే మాట ఇచ్చి ఉన్నావా, యెహోవాకు మాట ఇచ్చి ఉన్నావా? అలాగే కానీ నాకు 2 నెలలు సమయాన్ని, ఎందుకు? నా కన్యత్వమును గూర్చి నేను ప్రలాపించుటకు నా చెలికత్తెలతో వెళ్ళి కొండ మీద ప్రార్థన చేసుకోవడానికి ఎన్ని నెలలు అడిగిందంట? 2 నెలల సమయాన్ని అడిగిందంట. ఆ సమయం అయిపోగానే అక్కడ తన తండ్రి చిత్తానికి, తన తండ్రి యొక్క మాటకు ఆమె ఎంతగానో విధేయత చూపి ఉంటుందండి. ఈనాడు కుమారులు ఎలా ఉన్నారంటే, తల్లి మాట వినరు, తండ్రి మాట వినరు. కానీ యెఫ్తా కుమార్తె చూసుకున్నట్లయితే ఎంతగానో తన తండ్రి యొక్క ప్రమాణానికి, తన తండ్రి యొక్క మొక్కుబడికి ఆమె బలైపోయినట్లు మనం చూస్తున్నాము. ఈనాడు మన కుమార్తెలు ఆ రీతిగా ఉన్నారండి. ప్రార్థనా వీరులుగా ఎదుగుతున్నారండి. నా తల్లి మాట ఇచ్చింది, నా తండ్రి ప్రమాణం చేసి ఉన్నాడు కనుక నేను దేవుని సన్నిధానంలో ఉండి దేవునికి ఇష్టకరమైన బిడగా ఎదగాలి, నా జీవితాన్ని ప్రభుకు సమర్పించుకోవాలి అని ఉంటున్నారా? నువ్వేం ప్రమాణం చేస్తావు? నా చిత్త ప్రకారంగా నేను నడుచుకుంటానే కుమారులు ఉన్నారు, కుమార్తెలు ఉన్నారు. కానీ స్వచిత్త ప్రకారంగా నడిస్తే దేనిని కూడా పొందుకోలేమండి. కానీ ఇక్కడ యెఫ్తా ఏం చేశాడు అంటే, మొక్కుబడి చెల్లించిన వారుగా ఉన్నాడు అని మనం చూస్తున్నాం. నిజంగా నువ్వు మొక్కుబడి చేసుకుంటావు, ఆ మొక్కుబడి నీ పిల్లలు అంగీకరిస్తే బాగుంటుంది. నీ పిల్లలు అంగీకరించలేకపోయారు అనుకో, నువ్వు మొక్కుబడి చేస్తే నువ్వే శాపగ్రస్తుడిగా మిగిలిపోతావు అనేది జ్ఞాపకము చేసుకునే వారిగా ఉండాలి. మొక్కుబడి చేసుకొని మొక్కుబడి చెల్లించకపోతే శాపముగా మారే అవకాశం కూడా ఉంటుంది. అందుకోసమే లేఖనములలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, కీర్తనల గ్రంథము 76వ సంకీర్తన 11వ వచనాన్ని ఒకసారి చదువుకుందామండి. 76:11. మీ దేవుడైన యెహోవాకు మొక్కుబడి, మీ దేవుడైన యెహోవాకు మొక్కుకొని మీ మొక్కుబడులను చెల్లించుడి. ఆయన చుట్టూనున్న వారందరూ భయంకరుడగు ఆయనకు కానుకలు తెచ్చి అర్పింపవలెను. చాలమ్మా. ఈ చదవబడిన లేఖనములలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యెహోవాకు మొక్కుకొనిన మీ మొక్కుబడులు ఏం చేయాలంట? చెల్లించాలంట. కానీ మనం చెల్లిస్తున్నాం, దేవుని సన్నిధానం మొక్కుబడి చేసుకుంటాం. ఏమని మొక్కుబడి చేసుకా? నేను ఈ 40 దినాలు ఉపవాసం ఉంటానయ్యా, ఈ 40 దినాలు నీతో సహవాసం చేసే బిడగా నాకు నేర్పు ప్రభువా. ఆ మొక్కుబడి చేసుకున్నావా లేదా? ఈ 40 దినాల్లో నా జీవితంలో నూతనాన్ని, చిగురత్వాన్ని నాకు అనుగ్రహించు ప్రభువా అని దేవుణ్ణి వేడుకుంటాం. కానీ ఉపవాస ప్రార్థనలో ప్రభుతో సహవాసం చేయలేనటువంటి వారిగా ఉంటున్నామండి.
కానీ మన భక్తి జీవితం ఏంటో ఒక్కసారి నువ్వు అర్పణ చేసుకున్నది, నువ్వు మొక్కుబడి చేసుకున్నది, నువ్వు దేవునితో ప్రమాణం చేసుకుంది, ఆ ప్రమాణానికి కట్టుబడి జీవించే బిడగా ఉండాలండి. కానీ నువ్వు ప్రమాణం చేస్తున్నావు కానీ ఆ ప్రమాణంకు తగినట్టుగా జీవించడం లేదండి. ప్రభుతో సహవాసంలో ఎదగడం లేదండి. ప్రభుతో సన్నిహితమైనటువంటి సంబంధము కలిగి జీవించక లోకానుసారమైనటువంటి సంబంధ జీవితాలను కలిగి జీవించేవారిగా ఉంటున్నారు. అందుకోసమే మన జీవితంలో మన జీవితం ఒక శాపముగా మారిపోయేదిగా ఉంటుంది, ఒక దోషముగా కూడా మిగిలిపోయేదిగా ఉంటుంది అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. మనమందరము మారాలి, మారు మనసు పొందాలి అన్నదే దేవుని యొక్క సంకల్పమై ఉన్నదండి, దేవుని యొక్క చిత్తమైనది. మార్పు లేని జీవితము శుద్ధ దండగా అనేది జ్ఞాపకం చేసుకొని ఈ యొక్క వసంతకాలంలో, ఈ తపస్కాలంలో, ఈ లెంట్ దినాల్లో, ఈ ఉపవాస సహవాస ప్రార్థన దినాల్లో మనమందరము కూడా ప్రభుతో సహవాసము చేసే వారముగా ఉండాలి. మరి చేస్తున్నామంటే చేయడం లేదు. మొక్కుబడి అయితే చేసుకున్నాం, ప్రమాణం అయితే చేసుకున్నాం. ప్రభువా ఈ 40 దినాలు నేను ఉపవాసం ఉండాలి అని ప్రమాణం చేశారా లేదండి? చేసుకున్నాం. కానీ పనుల భారమని పనులకు మంచిదేనండి. మొక్కుట కంటే మొక్కుబడి చెల్లించకపోతే ఏమైపోతాయి? ఊకుండుటయే మంచిది. అలా చెల్లించకపోతే శాపగ్రస్తులుగా మనము మిగిలిపోతాము అనేది జ్ఞాపకము చేసుకునే వారిగా ఉండాలి. చెల్లింపకపోతే పాపమునకు గురయ్యే వారిగా ఉంటాము అనేది కూడా జ్ఞాపకము చేసుకునే వారిగా ఉండాలి. అందుకోసమే మొక్కుకున్న మొక్కుబడిని బట్టి విచారిస్తే ఉరియగును అని కూడా లేఖనములలో సామెతల గ్రంథము 20వ అధ్యాయము 25వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 25వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. వివేచింపక ప్రతిష్ఠితమని చెప్పుటయు, మొక్కుకొని తర్వాత దాన్ని గూర్చి విచారించుటయు ఒకనికి ఊరియగును. మొక్కుకుంటాం కానీ ఇంత ఇయ్యాలనా, ఇది చేయాలనా, అయ్యో ఊకే మొక్కుకున్నానే, ఊకే ప్రమాణం చేసే విచారిస్తూ ఉంటాం. అదేమవుతుందంటండి? నీ ప్రాణానికే ఊరి అవుతుందంట. నా మాటలు కాదండి, జ్ఞాని అయిన సొలొమోను గారు చాలా చక్కగా తెలియచేశాడు. ఈ రాత్రికాల వేళలో దేవుడు నీ నాతో కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా మొక్కుకున్న మొక్కుబడిని బట్టి విచారిస్తే ఏమవుతుంది? ఉరి అగును అని లేఖనములలోనే మనం చూస్తున్నాం. అందుకోసమే మొక్కుబడి చెల్లించుట ఎప్పుడూ కూడా ఆలస్యము చేయకూడదంట. ఆలస్యం చేశాడండి యొఫ్తా, ఆలస్యము చేయలేదండి. తన కుమార్తె 2 నెలలు మాత్రమే టైం అడిగింది. ఎందుకు? తన కన్యత్వమును గురించి దేవుని యొద్ద ప్రలాపించుకోటకు, దేవుని యొద్ద ప్రార్థించుకోటకు, తండ్రి నీ చిత్త ప్రకారమే జరగని అని తన తండ్రికి విధేయత చూపినటువంటి బిడ్డగా ఉంది అనేది కూడా జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. నిజంగా తండ్రి యొక్క ప్రమాణాన్ని నెరవేర్చినటువంటి కుమార్తెగా ఉంది. తండ్రి యొక్క మొక్కుబడిని ఈమె ఒప్పుకోకపోయింటే అతను తన జీవితంలో విజయం కలిగింది కానీ ఒక శాపగ్రస్తుడిగా మిగిలిపోయేవాడు అనేది. అందుకోసమే ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనంలో జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒకసారి చదవండి అమ్మా. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనం. నీవు దేవునికి మొక్కుబడి చేసుకునే ఎడల దాన్ని చెల్లించుటకు ఆలస్యము చేయకుము, బుద్ధిహీనుల యందు ఆయనకు ఇష్టము లేదు. నువ్వు మొక్కుబడి చెల్లించకపోతే బుద్ధిహీనుడిగా ఉంటావు. ఆ బుద్ధిహీనులు దేవునికి ఇష్టం లేదంటండి. మరి నువ్వు ఎలా ఉన్నావో ఇది నిన్ను నీవు ఆత్మ పరిశీలన చేసుకునే వారిగా ఉండాలి. వాక్యాన్ని వింటున్నాం, వాక్యానుసారమైన జీవితము లేదండి. ఉందా? మన జీవితాల్లో ఎంతో మొక్కుబడులు చేసుకున్నాం. ప్రభువా ఈ సంవత్సరం పంట వస్తే ఈ పంటలో 10వ భాగం ఇస్తానయ్యా. ఆ మొక్కుబడిని చెల్లించటలేదు. శాపగ్రస్తులుగా, దోషులుగా, పాపులుగా, ఉరిగా మనము మిగిలిపోయే వారిగా ఉంటున్నాం. ప్రభువా నా జీవితంలో ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ కానుకను నేను సమర్పిస్తానయ్యా. నా జీవిత కాలం అంతయు నీ మందిరంలో నేను నివసిస్తానయ్యా. నా జీవిత కాలం అంతయు నీ మందిరంలో సేవ చేస్తానయ్యా మొక్కుకుంటామండి. కానీ ఆ మొక్కుబడి
మొక్కుబడికి తగిన జీవితాన్ని మనము జీవించడం లేదు. దేవునికి శాపగ్రస్తులుగానే మనము మిగిలిపోతున్నా. ఇంకా మనం ప్రభువా ఈ సంవత్సరం నా జీవితంలో గర్భఫలాన్ని ఇస్తే నా కుమారుని నీ సన్నిధానంలో కుమార్తెను కానీ ఏదైతే ప్రథమ ఫలముగా నాకు వస్తుందో దాన్ని నీ సన్నిధానంలో ఉంచుతానయ్యా అంట. కానీ ఉంచలేనటువంటి స్థితిలో ఉంటున్నామండి. ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. నువ్వు పొందిన మేలును బట్టి, నువ్వు పొందినటువంటి ఆ యొక్క కృపను బట్టి, నువ్వు ఏదైతే మొక్కుకున్నావో ఆ మొక్కుబడికి నువ్వేం చేయాలి? చెల్లించే కుమార్తెగా ఉండాలి అని ప్రభు నామంన తెలియజేశాను. ఒకసారి మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయాన్ని జ్ఞాపకం చేసుకుందామండి. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం నుంచి ఒకసారి చదువుకుందాం. బహు దుఃఖాకాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయగా బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలనైనా నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరవక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదికి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వాణ్ణి యెహోవావగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిన ప్రార్థన చేయగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచు ఉన్నాడు. నిజంగా మనం దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాం. మన నోరును కూడా దేవుడు కనిపెడుతూ ఉంటారు. మన తలంపులు, మన ఆలోచనలు, మన హృదయ రహస్యాలన్నీ కూడా మనం అనుకుంటాం నేను చేసేది ఎవరికి తెలియదులే అనుకుంటాం. కానీ నిన్ను సృష్టించినటువంటి సృష్టికర్తకు సమస్తము తెలుసండి. నువ్వేం తలస్తున్నావో, నువ్వు ఎలా కూర్చున్నావో, నువ్వు ఎలా ఆలోచిస్తూ ఉన్నావో, ఎలా నడుచుకుంటున్నావో, ఏం మొక్కుబడి చేసుకుంటున్నావో ప్రతిదీ కూడా పక్కన వారికి తెలియకపోయినా, నీ భర్తకు తెలియకపోయినా, నీ యొక్క కుటుంబీకులకు తెలియకపోయినా, నీ నోటి నుండి వచ్చే ప్రతి మాటను కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? ఆలకిస్తూనే ఉన్నాడండి, చూస్తూనే ఉన్నాడు. నీ నోరును కూడా గమనిస్తూనే ఉన్నాడు. కానీ మనం ఏం చేస్తున్నామండి? భయం లేని జీవితాలండి. ఏదో నోరుంది కదా అని 2 మాటలు ప్రార్థన చేసుకుంటాం. ఆ మొక్కుబడికి తగిన జీవితాన్ని జీవించడమే లేదండి. నిజంగా జ్ఞాపకం చేసుకుందాం. ఒక్కసారి మన స్థితిని జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మన జీవితంలో ఏదైనా కార్యము లేటుగా చేస్తూ ఉన్నాడంటే దాని వెనక ఎంతో ఆశ్చర్య కార్యాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. వెంటనే చేయడండి, చేస్తాడా? మనం అనుకుంటాం అయ్యో నాకు ఇంకా గర్భఫలం రాలేదు, ఇంకా నీ జీవితంలో దేవుడు అద్భుత కార్యములు జరిగించడానికి ఆయన సమర్థుడండి. మనం అనుకుంటాం అయ్యో నా కుమారులకు పెళ్ళిళ్ళు కావడం లేదు, నా కుమార్తెలకు పెళ్ళిళ్ళు కావడం లేదు అనుకుంటాం కదా. కానీ దాని వెనక దేవుడు ఎంత గొప్ప మేలు దాచి ఉన్నాడో ఒకసారి జ్ఞాపకం చేసుకుని మనం ఏం చేస్తున్నాం? బుద్ధిహీనుల వల్ల దేవుణ్ణి అడుగుతూ ఉన్నాం, కానీ అడిగినది కావాలి అనుకుంటున్నాం, కానీ నువ్వు మొక్కుబడి చేసుకున్న దానికి ప్రభు సన్నిధానంలో అర్పించలేనటువంటి స్థితిలో ఉంటున్నామండి. అందుకోసమే ఒక్కసారి మనల్ని మనము ఆత్మ పరిశీలన చేసుకుందాం. దేవుడు నీ నుండి ఏం కోరుకుంటున్నాడండి? ఏం కోరుకుంటున్నాడు? ధనాన్ని కోరుకుంటున్నాడా? నీ అందాన్ని కోరుకుంటున్నాడా? ఏం కోరుకుంటున్నాడండి? నీ చిన్ని హృదయాన్ని మాత్రమే కోరుకుంటాడు. నీ హృదయం మాత్రమే నాకు అర్పించు అంటున్నాడు. కానీ నువ్వేం చేస్తున్నావు? నీ హృదయంలో కూడా దేవునికి చోటు ఇవ్వలేని స్థితిలో ఉంటున్నావు. నీ హృదయంలో ఎవరెవరికో చోటిస్తూ ఉన్నావండి. ఇస్తున్నారా లేదండి? నీ భర్తకు చోటిస్తారు, నీ పిల్లలకు చోటిస్తారు, ఇంకా కొందరు లోకానుసారమైనటువంటి పాపపు జీవితంలో ఉన్న వాటికి చోటిస్తారండి. కానీ నీ హృదయం దేవునికి అర్పిస్తున్నావండి. చక్కగా పాట పాడతాం కదా. నీ అర్పణ ఎలా ఉంది? అర్పణలను తలక మనం ఏం చేస్తామండి? దేవుని యొద్ద నుండి ఆశీర్వాదాలు అయితే కావాలి, దేవుడిచ్చే ఆరోగ్యము కావాలి,
దేవుడిచ్చే శక్తి బలాన్ని పొందుకోవాలి. నువ్వు పని పాటలు చేసుకున్నావంటే దేవుడిచ్చే శక్తి బలమే. అందులో దశమ భాగాన్ని దేవునికి అర్పించడం లేదండి. అర్పిస్తున్నా ఆ దశమ భాగాన్ని అర్పించడం కానీ చిల్లరని ఎత్తుకుతుంటామండి. ఎంత అవివేకమో చూడండి. ఒకసారి మనల్ని మనము ఆత్మ పరిశీలన చేసుకునే వారిగా ఉండాలి అని ప్రభు నామంన తెలియచేస్తూ ఉంటున్నాను. అందుకోసమే మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒకసారి చదువుకుందామండి. లేవి కాండము 22వ అధ్యాయము 18 నుంచి 21 వచనం వరకు జ్ఞాపకం చేసుకుందామండి. లేవియా కాండము 22వ అధ్యాయము 18వ వచనం నుంచి 21వ వచనం వరకు మనం జ్ఞాపకం చేసుకుందామండి. నీవు అహరోనులతోనూ అతని కుమారులతోనూ ఇశ్రాయేలీల వారందరితోనూ ఇట్లు చెప్పుము. ఇశ్రాయేలీల ఇంటి వారిలోనే గాని ఇశ్రాయేలీలలో నివసించు పరదేశులోనే గాని ఎవడు యెహోవాకు దహన బలిగా స్వేచ్ఛార్పణలైనను మొక్కుబడులైనను అర్పించునో వాడు అంగీకరింపబడినట్లు గోవులలో నుండి అయినను గొర్రెల మేకలలో నుండి అయినను దోషము లేని మగదానిని అర్పింపవలను. దేనికి కలంకముగా ఉండునో దాన్ని అర్పింపకూడదు. అది మీ పక్షమున అంగీకరింపబడదు. ఒకడు మొక్కుబడి చెల్లించుటకే గాని స్వేచ్ఛార్పణము అర్పించుటకే గాని సమాధాన బలి రూపముగా గోవునైనను గొర్రెనైనను మేకపిల్లనైనను యెహోవాకు తెచ్చినప్పుడు అది అంగీకరింపబడినట్లు దోషము లేనిదే ఉండవలెను. దానిలో కలంకమేమి ఉండకూడదు. గుడ్డిదేమి, కుంటిదేమి, కొరత గలదేమి, గడ్డగలదేమి, గజ్జి రోగముల గలదేమి, చిగురుగుడు గలదేమి అట్టి వాటిని యెహోవాకు అర్పింపకూడదు. చాలమ్మా నేను ఇక్కడ నుంచి చాలా మంది అర్పణలు ఎలా వేస్తున్నారండి? వేస్తున్నామా? నేను చాలాసార్లు కానుకం చూస్తుంటారండి. వేయకుండా ఉంటే మంచిదండి. ఒక్కొక్కసారి అనుకుంటా ఎందుకే వేయాలబ్బా ఈ నోటు, ఊకుంటే మంచిది కదా వాళ్ళు అనుకుంటాను. చినిగిపోయిన నోటుకు ప్లాస్టర్ వేసి అర్పిస్తున్నాడు. కానీ నువ్వు అర్పిస్తున్నావు, అది యెహోవాకు అంగీకరించబడుతుందా? అస్సలు చాలామంది కానుకలు ఏం చేస్తున్నారంటే చినిగిపోయినటివి పనికి రానివి వేస్తున్నారండి. ఎంత అవివేకమో చూడండి. ఒక్కసారి మీ జీవితాన్ని పరిశీలన చేసుకో. నువ్వు చినిగిపోయావి వేసావనుకో నీ బ్రతుకును కూడా దేవుడు అలానే చేస్తాడు. పనికి రానిది వేసావనుకో నిన్ను కూడా పనికి రాని వారిగానే చేస్తాడండి. నా మాటలు కాదండి, దేవుని వాక్యమే. మనం ఏమనుకున్నా, అబ్బా ఇది కుంటిది లేదు దీన్ని ఇస్తే బాగుంటుంది కానీ, ఇది గుడ్డిది లేదు దీన్ని ఇస్తే బాగుంటుంది కానీ, నేను ఇంత ఎందుకు ఇవ్వాలి అనుకుంటుంటాం. అందుకోసమే నీ మొక్కుబడి ఎలా ఉందో కూడా దేవునికి అంగీకారంగా ఉందా లేదా, దేవునికి యోగ్యమైనదిగా ఉందా లేదా, నీ అర్పణ ప్రభువుకు ఇష్టకరమైనదిగా ఉందా లేదా. అర్పించాడు, లేక ఒక కుమారుడు కలిగాడండి. ఎవరికి? వృద్ధాపదశలో కలిగాడు. కానీ ఎందుకు ఇవ్వాలి అనుకున్నాడా? చక్కటి కుమారుని దేవుడిచ్చాడు. ఏమనుకున్నాడు? నీ కుమారుని నాకు బలిగా ఇమ్మంటే అన్నిటినీ సిద్ధం చేసుకొని పోయాడు. పోతే ఎందుకంటే దేవుడు అడిగాడు, దేవుడు ఇచ్చాడు, దేవునికే ఇవ్వాలి అని అనుకున్నాడు. కానీ దేవునికి అతనిలో ఉన్నటువంటి ఆ గొప్ప కృతజ్ఞతను బట్టి దేవుడు ఆ ఇస్సాకు స్థానంలో ఎవరిని పెట్టాడండి? గొర్రె పిల్లని తీసుకొచ్చి పెట్టాడండి. నిజంగా నీ యొక్క స్థితి ఎలా ఉందో, నీ జీవితం నువ్వు మొక్కుబడి చేసుకుంటున్నావు. చాలామంది చినిగిపోయిన నోట్లను వేస్తున్నారండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కసారి
నువ్వు ఇచ్చే అర్పణ కుంటిదిగా ఉండకూడదు, గుడ్డిదిగా ఉండకూడదు, కొరత లేనిదిగా ఉండకూడదు, పనికి రానిదిగా ఉండకూడదు. గజ్జికి అక్కడ నా మాటలు కాదు, ఏముంది ఒకసారి చదవమ్మా. గజ్జి రోగము గలది ఏమి, గజ్జి రోగము గలదేమి, చిగురు కూడా గలదేమి, అట్టి వాటిని యెహోవాకు అర్పింపకూడదంట. నీ అర్పణ ఎలాంటిది అర్పించకూడదు? కుంటిది, గుడ్డిది, గజ్జి రోగములది, గుడ్డు గలది, దేవునికి అయిష్టమైనది, పనికి రానిది నువ్వు అర్పించకూడదంట. చాలామంది ఇంకా ఇదే ఉంది లేబ్బా, వేస్తే ఏమవుతుంది, ఎవరు చూస్తారులే, ఈ సంచిలో కదా నేను వేసేది, ఈ యొక్క కానుకల దాంట్లో కదా నేను వేసేది అని వేస్తూ ఉంటారు. కానీ అలాంటివి నువ్వు అర్పించకూడదు అని లేఖనములలోనే నువ్వు మొక్కుకున్న మొక్కుబడి వెంటనే చెల్లించు, ఆలస్యము చేయకూడదు. నిజంగా మొక్కుబడి చెల్లించిన వారు ఎవరు ఉన్నారంటే మొట్టమొదటిగా యొఫ్తా దేన్నైతే నా ఇంటి ద్వార బంధంలో ముందుగా వస్తుందో, నేను యుద్ధంలో గెలిచి వస్తే ఏదైతే ముందుగా వస్తుందో దాన్ని నేను నీకు బలిగా ఇస్తాను. తన కుమార్తె వస్తుందని ఎన్నడూ కూడా ఊహించి ఉండదండి. ఊహించి ఉంటాడా? ఊహించి ఉండడు. కానీ తన కుమార్తెను వచ్చింది, అయ్యో నువ్వు నాకు చాలా బాధను కలగజేశావు, నాకు దుఃఖాన్ని కలగజేశావు, నువ్వు ఎందుకు వచ్చావు అంటారు. అంటే యెహోవాకు మొక్కుకున్నావా, సరే నాకు 2 నెలల టైం ఇవ్వు, నేను నీ యొక్క మాటకు లోబడిపోతాను, నేను నా చెలికత్తులతో వెళ్ళి కొండ మీద యెహోవాకు నా కన్యత్వమును గూర్చి ప్రలాపించదనంట. దేవుని తన తండ్రి మాటకు లోబడినటువంటి కుమార్తెగా ఉంది అనేది. యెఫ్తా మొక్కుబడి చేశాడు, ఆ మొక్కుబడిని చెల్లించినటువంటి వాడుగా ఉంటున్నాడు. నిజంగా మనం చెల్లిస్తామండి? అయ్యో నా కుమార్తె వచ్చింది ప్రభువా నన్ను దయతో క్షమించయ్యా అని వెళ్ళిపోతామా? కానీ తన తండ్రి మాటను, తన తండ్రి చేసిన ప్రమాణానికి ఈ కుమార్తె కూడా విధేయత చూపినట్లు మనం చూస్తున్నాం. రెండోదిగా హన్న మొక్కుబడి చేసుకుంది, ప్రభువా నాకు నువ్వు మగపిల్లని దయచేస్తే నేను నీకు అర్పిస్తానయ్యా అని దేవుని మొదటి సమూయేలు గ్రంథము 10-11 వచనంలో 1వ అధ్యాయము 10-11 ఇంతవరకు చదివామండి. అక్కడ ఏముందంటే హన్న దేన్నైతే మొక్కుకుందో దేవుడు ఇచ్చాడండి. ఇచ్చి ఆమె కృతజ్ఞత లేని వ్యక్తిగా లేదండి. ఉందా? మనమైతే అబ్బా నా కుమారుని ఇచ్చాడు నేను ఎందుకు ఇవ్వాలి అనుకుంటుంటాం. కానీ ఆమె పాలు విడచు దినము నుంచి దేవుని సన్నిధానంలో పెంచిందండి. ఈనాడు నీ మొక్కుబడి ఎలా ఉంది? నీ యొక్క ప్రమాణము ఎలా ఉంది? నువ్వు అర్పించే అర్పణ ఎలా ఉంది? ఒక్కసారి నీవు ఆత్మ పరిశీలన చేసుకునే వారిగా ఉండాలి అని ప్రభునామంన తెలియచేస్తున్నా. దావీదు గారు కూడా దేవునికి మొక్కుబడి చేసుకొని ఆ మొక్కుబడిని చెల్లించినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. చివరిగా జ్ఞాపకం చేసుకొని ముగించేద్దామండి, సమయం లేదు. కీర్తనలు 22-25. కీర్తనలు 22-25. చదవమ్మా. మహాసమాజములో నిన్ను గూర్చి నేను కీర్తన పాడెదను, ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల నా మొక్కుబడులు చెల్లించెదను. దేవుని యందు భయభక్తులు గల వారి ఎడల ఏం చేస్తాడంట? మొక్కుబడులు చెల్లించెదను అంటూ ఉన్నాడు. నిజంగా 56వ సంకీర్తన 13వ వచనాన్ని ఒకసారి చదువుకొని ముగించేద్దాం. 56:13. నేను నీకు మొక్కుకొని ఉన్నాను, నేను నీకు స్తుతియాగము అర్పించెదను. మనం ఏం చేయాలంట? ఇప్పుడు నేను నీకు మొక్కుకుంటున్నానయ్యా, నేను నీకు స్తుతియాగము అర్పించెదను. నిజంగా నువ్వు మొక్కుకున్న దాన్ని దేవునికి అర్పించే కుమార్తెగా ఉండాలి అని ప్రభునామంన తెలియజేస్తుంది. దేవుడు చిన్ని వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. అందరం తల్లు వంచుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. ప్రార్థన మన మధ్యలో ఉన్నటువంటి లాజరన్న గారి సతీమణి ప్రార్థనలో నడిపిస్తారు.
నీకు స్తోత్రములు వందనములయ్యా. ఎందరైతే అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారో తండ్రి, అట్టి వారిని ముట్టి శుద్ధీకరించండి తండ్రి. మీకే స్తుతులు స్తోత్రములు వందనములు తండ్రి. మా చూపులు, మా తలంపులు, మా నడవడకలు కేవలం నీ కొరకు ఎదురు చూసేలాగున